మైనస్కి మైనస్ అంటే హీరోని అసలు ఆ హీరోని ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఫ్లాప్ వచ్చింది ఆ హీరోని, మళ్ళీ ఆ హీరోయినే పెట్టుకున్నారు. గేమ్ చేంజర్లో నేను నటించానంటే మీరు నమ్ముతారా? అందులో ప్రూఫ్తో సహా చూపిస్తా. సాంగ్లో ఉన్న అండ్ ఎమ్మెల్యే క్యారెక్టర్గా ఉన్న అప్పుడు ఎంటికలు ఉండే, అప్పుడు సాంగ్కి వెళ్ళిన, కటింగ్ చేసిన తర్వాత ఎమ్మెల్యేకి వెళ్ళిన. నేను ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని పాలించాను. మచ్చారా మచ్చా మచ్చారా శ్రీదేవి మచ్చారా మన సాంగ్ మచ్చారా మచ్చారా అడు కళ్ళ చోడు తీస్తే నేను నాలాంటోడిని. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. కళ్ళ జోడు వేస్తే నీ లాంటి వాణ్ణే మచ్చా మచ్చారా నా మచ్చా మచ్చారా మేము 4 గంటలకు షో చూసాం మచ్చారా గేమ్ చేంజర్ మచ్చారా. హాయ్ నమస్తే అందరికీ. సో జస్ట్ నా ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసి రావడం జరిగింది. శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే శంకర్ గారి డైరెక్షన్ అయితే ఇంకా అప్డేట్ అవ్వాలి. సో తీసిన పాయింట్ అయితే బాగుంది. మెయిన్ చెప్పుకోవాల్సింది దీంట్లో ప్లస్ ఏదైనా ఉందంటే ఒకటి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. బోరింగ్ సీన్స్ని కూడా హైలైట్ ఎలివేషన్ చేయగలిగిన తమన్ గారు అయితే గుడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టోరీ చాలా బాగుంది. ఇంకోటి యాక్షన్ సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి. దీంట్లో బడ్జెట్ అయితే చాలా పెద్ద బడ్జెట్ పెట్టారు. యాక్చువల్లీ ఇది 4 years నుంచి, అంటే అప్పుడే రిలీజ్ అయితే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుండే. కానీ ఇప్పుడు అప్డేట్ అయినాం కదా, బట్ అదే నాన్న స్టోరీ అదే ఉంది. కాకపోతే స్టోరీ బాగా రాసుకున్నాడు. ఇంకోటి యాక్షన్ సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి, గుడ్ చూడొచ్చు. అంటే మొత్తం రాజకీయాల చుట్టే తిరుగుతుంటుంది. సో మనము లైవ్లో ఈ రాజకీయాలు చూసి అందరికీ, ప్రతి ఒక్క పిల్లాడికి కూడా అర్థమైంది రాజకీయం అంటే ఎలా ఉంటుంది అనేది అందరికీ అర్థమైపోయింది. బట్ శంకర్ గారి నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు, అంత అయితే మనకు అనిపించలేదు. సో గుడ్ ఓవరాల్గా అయితే వన్ టైం వాచ్ మూవీ. అంటే మనకు ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే చూడొచ్చు. కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్లో కొన్ని లాగుంటే సెకండ్ హాఫ్లో కూడా అవసరం లేదు అనిపిస్తుంది. అంటే సినిమా చిన్నగా ఉంది, అయినా చిన్న దాంట్లో కూడా కొన్ని లాగ్ సీన్స్ ఉన్నట్టు అనిపించింది. సో ఓవరాల్గా అయితే వన్ టైం వాచ్ మూవీ బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ అన్న యాక్టింగ్, సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా ఆ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. సో అదంతా స్టోరీ గుడ్, వన్ టైం వాచ్ మూవీ బాగుంది, బాగా తీశారు. రామ్ చరణ్ అన్న కూడా బాగా యాక్ట్ చేశాడు. కాకపోతే నాకు డిసప్పాయింట్ ఏంటంటే ఫైట్లు కొద్దిగా తక్కువ ఉండే, ఇంకా యాక్షన్ సీన్స్ మంచిగా డిజైన్ చేయాల్సింది. జిగర్ తాండా డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయననే స్టోరీ. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగా చేశారు. సో వన్ టైం వాచ్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. నెక్స్ట్ మన జై బాలయ్య డాకు మహారాజ్ రివ్యూతో ముందుకు వస్తాను.